క్రీస్తు ప్రభువు వారి కలువరి శిలువ దేవుని మహాప్రేమకు ప్రతిరూపము, మానవ పాప విమోచనకు తార్కాణము, నరకము నుండి పరలోకమునకు వారధి, దేవునితో మానవ సంబంధ పునరుద్ధరణకు మూలము, శాపముల నుండి ఆశీర్వాదాలకు మారకము జరిగిన నిశ్చయత, మరణము నుండి నిత్యజీవ ప్రవేశానికి వంతెన, శరీర సంబంధి నుండి ఆత్మ సంబంధిగా మార్పుకు ప్రాతిపదిక, విశ్వాసానికి ఆధారము, శిలువ కార్యాన్ని విశ్వసిస్తే రక్షణ, నూతన జన్మ, శిలువ ద్వారానే పరలోక స్వాస్థ్యం, మానవుని హృదయ స్పందనకు కారణము శిలువ దృశ్యము, క్రైస్తవునిగా మార్పుకు హేతువు సువార్తలో శిలువను ప్రదర్శించుట, క్రైస్తవ జీవితము జీవించుటకు శిలువే దిక్చూచి, దీనత్వమునకు శిలువే ప్రతీక, శిలువనెత్తుకొని జీవించడం ద్వారానే శిష్యత్వము, శిలువ భవిష్యత్ నిరీక్షణకు ఆధారము, శిలువ పాప మరణమునకు విజయ సూచన, శిలువ మార్గములో జీవించటంతోనే రాకడలో ఎత్తబడుట, పరలోక రాజ్యంలో హెచ్చింపు, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు స్థానము. అందుకే ఎల్లప్పుడూ శిలువ క్రైస్తవుని యొక్క గమనంలో ఉండాలి. ఒకవైపు యేసు ప్రభువారి శిలువను బట్టి కృతజ్ఞతతో నిండి ఎల్లప్పుడూ దేవునిని స్తుతించే వాళ్ళంగా ఉండాలి. రెండు, శిలువనెత్తుకునే అనుభవంలో ఉంటూ క్రీస్తు ప్రభు మాదిరిగా జీవించే అనుభవంలో ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.